చెబుతుంది. తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వినూత్నంగా ఆలోచన చేసి ఆదరణ పథకం అమలు చేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏ ఒక్క రూపాయి కూడా విడుదల చేయకోకుండా చేయడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినాక నాయి బ్రాహ్మణులకు చేదోడు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 38,000 మందికి 10,000 రూపాయలు 4 సంవత్సరాలు 40,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అదే 2014 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క సొసైటీని 15 మందిని ఏర్పాటు చేసి 50,000 సబ్సిడీ నుంచి 1,00,000 సబ్సిడీ వరకు 50,000 బ్యాంకు రుణం, 50,000 సబ్సిడీ, 1,00,000 సబ్సిడీ, 1,00,000 బ్యాంకు రుణం ఇచ్చి 1,50,000 మందికి చేయూతనిచ్చి అప్పట్లోనే చేయడం జరిగింది. అంతేకాకుండా ఆదరణ 2 పథకం కూడా ఏర్పాటు చేసి 90% సబ్సిడీతో 10% లబ్ధిదారుని వాటాగా ఇచ్చి సంక్షేమ పథకానికి కుర్చీలు అయితేనేమి, హెయిర్ సెలూన్ షాప్ కుర్చీలు అయితేనేమి, వాయిద్య కళాకారులకు వృత్తి పరికరాలు అయితేనేమి అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ తర్వాత దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి చురకులకు జీతాలు లేవు, ఫీజు రేట్ ప్రకారంగా ఇచ్చేవాళ్ళు. ఆ జీతాన్ని తీసుకుని వచ్చి 25,000 రూపాయలు పెంచేసి ఈరోజు వాళ్ళకు కూడా చేయూతనివ్వడం జరిగింది. అలాగే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ మా సింగనమల కాన్స్టిట్యున్సీలో కూడా బండారు శ్రావంతి గారు, నారా లోకేష్ గారు పర్యటించినప్పుడు ప్రతి షాపు గురించి నాయి బ్రాహ్మణులు ఏర్పడుతున్నటువంటి కష్టాలు అవన్నీ కూడా ఎప్పటికప్పటికి నారా లోకేష్ గారు చేరవేయడం జరిగింది. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నాయి బ్రాహ్మణుల సమస్యలు చూసి వారికి చేయూతనివ్వాలనే సంకల్పంతో ఇది మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఈ నెల 7వ తారీఖున క్యాబినెట్ కూడా ఆమోదించి 7వ తారీఖు జీవో విడుదల చేయడం జరిగింది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంగా మేము కూడా మాకు చేయూతనిచ్చినందుకు మరింత సౌకర్యాలు, అంటే ఇప్పుడున్న జనరేషన్లో హెయిర్ సెలూన్ షాపులు, మోడర్న్ సెలూన్ షాపులు వస్తున్నాయి. వాటిని ధీటుగా ఎదుర్కొనాలంటే మాకు కరెంటు ఊరట కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని మరింత మోడర్న్ హెయిర్ సెలూన్గా రూపుదిద్దుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఈ ఇంతటి విజయానికి కారకులైన శాసనసభ్యురాలు బండారు శ్రావంతి గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.